మాట చెప్పారంటే నీళ్లు కావచ్చు, నిధులు నియామకాలు కొద్దిసేపు అది పక్కన పెడదాం. ఆల్రెడీ రెండింటి గురించి మాట్లాడారు. నిధులు అయితే మనకే ఉంటాయి, యాడిపో. నీళ్లు కూడా మీరేం చేశారంటే ప్రాజెక్టులు కట్టినాం బాగానే ఉన్నది అంతా అని చెప్పారు. గతంలో కాళేశ్వరం గురించి చాలా సందర్భాల్లో కూడా చర్చించుకోవడం జరిగింది. చాలామంది నిపుణులు కూడా ఒక్క ఎకరానికి 50,000 నుంచి 70,000 రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుందన్నారు. నిజంగా ఆ వాటర్ అంటే ఈ రోజున చూస్తే NSDA రిపోర్టు ప్రకారం దీంట్లో కొంత అంటే టెక్నికల్గా లోపాలు ఉన్నాయని చెప్పారు. దానికి ఖర్చు అయితే బాగానే అవుతుంది, కొంత ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్పారు. అంటే సో అన్నారం కావచ్చు, సుందిల్లా, మేడిగడ్డ ఇవన్నీ కలిపితేనే అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది ఒకటే కాదు. సో అందులో గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపితే సో అక్కడి నుంచి ఒక్కొక్కటి అంటే వాటర్ స్టోరేజ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టుకుంటూ వచ్చారు. దీనికి హనుమంతరావు గారు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని అయితే మీరు చేయలేదు. 4 వాటర్ కాన్సెప్ట్ అని కేసీఆర్ గారికి ఆయన తెలవకుండా లేరు. విద్యాసాగరరావు గారు అయితే ఆయన చనిపోయారు. ఆయన నాకు కూడా తెలుసు, సూర్యాపేట వ్యక్తి, ఆయన అప్సిగూడలో ఉండేవారు. ఆయనతో చాలాసార్లు నేను చర్చల్లో ఉండడం జరిగింది. కొన్నిసార్లు అయితే నిజంగా మరి కేసీఆర్ గారే మాట వినాలని, కొన్ని సందర్భాలు అయితే కేసీఆర్ గారే దీన్ని డిజైన్ చేసినట్టు కాదు ఇంజనీర్లు అంటారు. మరి అదేందో ఆ కథ ఏందో నాకు అర్థం కాలేదు. NSDA రిపోర్ట్ని మీరేం చెప్తారంటే అది వచ్చింది తప్పు అంటారా, రైట్ అంటారా, రాంగ్ అంటారా, ఏం చెప్తారు? ఇప్పుడు NSDA రిపోర్టు 100% ఏమి ఇచ్చింది అని అంటే దట్ ఈజ్ రిపేరబుల్ అనే ఇచ్చిందండి. అవును సార్, రిపేర్ అని నేను కాదు అంటలే. ఆ రిపేర్కు డబ్బులు ఎవరు పెట్టాలి అని అంటే మనకు ప్రభుత్వానికి గ్యారంటీ ఇచ్చినటువంటి నిర్మాణ సంస్థ ఉందండి. నిర్మాణ సంస్థ ఉంది, లార్సన్ అండ్ టూబ్రో ఉందండి, అది డబ్బులు పెడుతుందండి. ప్రభుత్వం ₹1 మళ్ళా ప్రజల ఖజానా నుండి ₹1 ఇవ్వదు. అది అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్, అది అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్ అండి. అది దాంట్లో ఇంకా దాంట్లో అంటే మనం ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆ మెయిల్ ఉన్నదో వాళ్ళే మెగా ఇంజనీరింగ్ సంస్థ మీరు చెప్పేది అదే ప్రాజెక్ట్ వాళ్ళే తీసుకుంది కదా, అక్కడ నుండి వాళ్ళకి పోయింది. సరే ఎవరికైనా పోనీ మాకు ప్రజలకు తెలిసింది కదే. మీరు ఏం చేసిరో, రోజుకి ఎన్ని జీవోలు రిలీజ్ చేస్తారో, ఎన్ని చేస్తారో ప్రజలు రోజు చూసుకుంటూ కూర్చోరు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి, బిజినెస్ మెన్లకి ఉన్నంత కామన్ మ్యాన్కి సమయం ఉండదు, వాడే బిజీ అని చెప్తా. వాళ్ళ తరపున మీరు ప్రొడక్టర్స్ ఉన్నారు కదండి, మీకు తెలియాలి కదా. అదే అంటారు, నేను కూడా కామన్ మ్యాన్ సార్, నేను కూడా అదే. నేను ఏమంటున్నా మాట్లాడితే ఎట్లా రైట్ ఆన్సర్ ఇస్తాం సార్, క్వశ్చన్ కాదు పరిష్కారం కూడా ఇస్తామని చెప్తున్నా. చెప్తా అన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో అదే జరిగేది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు NSDA రిపోర్ట్ ప్రకారం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఖర్చు పెట్టి దానికి పోరాటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతున్నాను. 100% రిపేర్ చేయకపోతే రిపేర్ చేయకపోతే రిపేర్ చేయరా సెకండరీ. ప్రభుత్వంలోంచి డబ్బులు ఖర్చు పెట్టి కనుక చేస్తే దానికి బాధ్యత మీరే వహిస్తారా? ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారని అంటున్నా. 100% మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. వినండి, ప్రభుత్వం పని ఏందండి? ప్రభుత్వము అమలు చేపియాలి. చట్టం చేసినాం, అయిపోయింది. చట్టం చేసిన తర్వాత అమలు ఎవరు చేస్తారో అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు నీటిపారుదలకు సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణాలు జరిగినాయో దానికి వ్యవస్థ ఉంది కదా. అవును సార్, ఈ అడ్మినిస్ట్రేషన్ దేని కింద పనిచేస్తుంది? వ్యవస్థ ప్రభుత్వం కింద పనిచేసిన వాళ్ళ పని వాళ్ళదే కదా, మేము చెప్పినట్టు చేస్తారా? సార్ నేను కూడా ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ సొమ్ము కనుక దుర్వినియోగం చేస్తే ఇదే ప్రభుత్వం మళ్ళీ దీనికి 10,000 కోట్లు కావాలా, బావుమల్లి మోటార్ ఖరాబ్ అయింది, లేకపోతే ఇక్కడ సుందీలను అన్నారమో ఇక్కడ కింద ఈ గద్దె పగిలిపోయింది, సపోజ్ ఇక్కడ రిపేర్ చేయాలి అంటే ఖర్చు పెడుతుంటే కాదని మీరు పోరాటం చేస్తారని అడుగుతున్నాను. అవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నంబర్ 1 ప్రాజెక్ట్, ఇది నెంబర్ 2 ప్రాజెక్ట్. ఇంకోటి కూడా డిస్ప్లే చేస్తాను నేను, కాళేశ్వరం డిస్ప్లే చేస్తా సార్ నేను. కాళేశ్వరం అయితే ఈ కాళేశ్వరం పేరు ప్రఖ్యాతులు కేసీఆర్ గారికి వచ్చాయని కన్నుగుట్టిన భారతీయ జనతా పార్టీ టీం ఆడ కూర్చుంది. అది తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. అది తప్పుడు రిపోర్ట్లు ఇస్తాడు. ఇక్కడ గ్రౌండ్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చేది ఒకటి. రెండవది ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చూడ్డానికి ప్రజల మధ్యలో ఉన్నా కూడా అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వ్యక్తి. అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మీట నొక్కితే గిడ వెలుగుతుంది. ఏం చేస్తాం మళ్ళా, కర్మ అట్లా ఉంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డికి తెలియలేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎవరు అంతే కదా మరి, బాడీ మనది 100% అండి, తెలియదు. ఇప్పుడు బాడీ తెలంగాణ బిడ్డదే, రేవంత్ రెడ్డిదే. మన సీఎం కి తెలివి లేదు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు విజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అరే మైండ్ నాకు అనవసరం సార్, తెలుగు లేదా క్వశ్చన్ అడిగింది నేను. 100% ఉందా లేదా చెప్పండి. ఒకవేళ ఏంటి సార్ అదే 100% నిజంగానే జ్ఞానం ఉంటే నీవు ఇచ్చిన హామీలు ఏదైతే ₹100 పేపర్ మీద ఏదైతే సంతకం చేయించినావో, దేవుళ్ళ మీద ఒట్లేసినావో, ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలే బై అంటున్నాం. అదే అంటున్నాము. రైట్ సార్, ఇంకో చర్చలో డీటెయిల్ గా దీని గురించి రెండవది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అయిపోయి
భారతీయ జనతా పార్టీ తోటి కుమ్మక్క అయిపోయి మీ దగ్గర కాంగ్రెస్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. నేను కూడా అంటే సార్ మీ ఇందాక అదే చెప్పిన కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ తో కలిసి పార్టీ రూపంలో ముఖ్యమంత్రి కురిసి దొరకబట్టుకుని మేము తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సార్ నా దగ్గర ప్రూఫ్ లేదు ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినవు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కుప్పకూల్చినవు. దీనికోసం మేము ఏడ మాట్లాడడానికైనా తయారు. అదే సార్ మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు. మీ దగ్గర ప్రూఫ్ అయితే లేదు, నా దగ్గర కూడా ప్రూఫ్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగట్టే. అవును సార్ మాట్లాడతాను. నాకుందా సార్? నేను కూడా కాంగ్రెస్ తో కలుస్తానంటే బీజేపీతో కలుస్తానంటే ఏదైనా నేను కూడా. లేదు లేదు, మాకేమన్నా తెలివి ఎక్కువయ్యా బల్బ్ ఎక్కువయ్యా మాట్లాడనీకి? చెప్పండి. వాళ్ళు మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడతారు, మేము మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడారు. మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి చేసినామో ఆ అభివృద్ధిని ఈ రోజు మరి అభివృద్ధి కంటకంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రతీకార పరిపాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకోవాలని మేము మాకు అర్థం కాదు. ఇందుకే తెచ్చుకున్నాం మా తెలంగాణను. ఈ రోజు నంబర్ 1 స్టేట్ ఎట్లయింది? కేసీఆర్ గారి పరిపాలన పుణ్యాన అయింది. 2014 కంటే ముందు ఏదైతే తెలంగాణ ఉండేనో ఆ విధమైనటువంటి తెలంగాణను ఈ రోజు ఈ ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకోవడం మేము. రైట్ సార్. అంటే మీరైతే పోరాడండి, ప్రజల కోసం ఉండండి, మేము కూడా మద్దతు ఇస్తాం. అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం. ప్రజల కోసం ఎవరు పోరాడినా ఒకటే. అసలు ముఖ్యమంత్రితోనే మాకు సంబంధం లేదు సార్, ఎవరు చేస్తే మాకేందని కూడా అంటాం. న్యాయాన్ని కాపాడగలగాలి కదా. అంటే మీరు ఉత్తమ మాటలు కాదు, అవసరం టైం వచ్చినప్పుడు 100% రేవంత్ రెడ్డి గారు అన్నాడు, టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు అంటాం సార్. అంటాం సార్. మీకు విషయం చెప్పనా? ఒక్క నిమిషం సార్. ఎవరు మంచి చేస్తే వాళ్ళని మంచి, 100% అదే చెప్తున్నా. ఎవరు చెడు చేస్తే చెడనండి, 100%. అది సార్ నేనేం చెప్తున్నా అంటే రాంగభంగా ఒక కామన్ మ్యాన్ గా ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ ఉండా, కేసీఆర్ ఉండరా, లేకపోతే విజయ్ గారే ముఖ్యమంత్రి అనేది అసలు ప్రజలకు అనవసరం. ఆ పేరు కూడా అనవసరం. మాకు కావాల్సింది ఆ స్థానంలో ఎవరైతే ఉంటారో ప్రజలకు ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచిస్తాం. కానీ లేకపోతే అసలు ఈ గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ కూడా మాకు అనవసరం. ట్యాక్సులు కడుతున్నాం, సర్వీస్ చేయాలి, మీరు ముందుకు వచ్చిర్రు, సర్వీస్ ఇవ్వాలి. కామన్ మెన్ అన్నారు కాబట్టి మీకు నేను అదే వాల్యూ ఇచ్చి నేను సార్ అని ఎందుకు అంటున్నా అంటే, వినండి, నేను ఒక పార్టీలో ఉన్నా. మీరు నాకంటే రాజ్యాంగం కంటే పౌరుడు గొప్పోడు కాబట్టి నేను మిమ్మల్ని సార్ మీకంటే కాదు, మీరు కూడా ముందు పౌరుడు తర్వాతనే పార్టీ. లేదు, నేను ఇప్పుడు పౌరుడి హోదాలో లేను. నేను పార్టీకి ఒక సభ్యుడు. నేను ముందు అని చెప్పాను. పౌరుడు నేను పుట్టినప్పుడు పౌరుడినే. పౌరుడు మీరు కూడా ఓటేస్తారు. ఎస్. మీరు ఆ పార్టీలో వేరే పార్టీకి కూడా ఓటేయచ్చు, ఆ అవకాశం కూడా ఉంది మనకి. అయితే అందులో కాబట్టి పౌరుడు అంటారు. నేను కూడా అందులో నేనేమంటున్నానంటే, మిమ్మల్ని మేము గౌరవిస్తూనే మేము సవినయంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, మేమైతే మా కార్యకాలంలో మేము సక్రమంగా పనిచేసినాము, అవినీతికి పాల్పడలేదు, ఒక్క రూపాయి అవినీతి చెయ్యలేదు, బ్రహ్మాండంగా ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికి పరితపించి 24 గంటలు పనిచేసినాము. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ఎమ్మెల్యేలు, మా పార్టీ ఎంపీలు, మా మంత్రిమండలి, మా కేసీఆర్ గారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డాం మేము. అయితే ఈ సంవత్సరంన్నర కాలం నుండి ఆ పరిపాలన కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు తిరగబడ్డరు. ఈరోజు గ్రామ సభలలో మీరు చూడండి, గ్రామ సభలు వాళ్ళు పెట్టిన గ్రామ సభలు అండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు గ్రామ సభలు పెడితే ఊర్లలో తిరుగుబాటు చేసిరండి. ఆ తిరుగుబాటే ఈ రోజు ఆడ జనసంద్రం అయిందండి. 25 లక్షల మంది ఏకీకృతమైన గ్రామ ప్రజలు ఆడికి వచ్చారండి. ఒక్క నిమిషం సార్, చివరిగా చెప్పండి. దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఒక్క రోజులో ఇది తెగేటువంటి అంశం అయితే కాదు. ముఖ్యంగా అంటే ఇప్పుడైతే మీ వ్యూహం అని ఇందాక నుంచి మీరు చెప్పాలా అంటే, ఒక్క నిమిషం సార్. నేను సీఎంని మీరు దించుదాం అనుకుంటారా? 3 సంవత్సరాల వరకు వేచి చూసి తర్వాత మీరు పదవిలోకి వద్దాం అనుకుంటారా? ఏం చెప్తారు? ఒక్కొక్క పాయింట్లో చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి అనేదే తెలంగాణకు దరిద్రం. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని ముఖ్యమంత్రి, ప్రణాళిక లేని ముఖ్యమంత్రి. అవునా? తిట్టుడు ఒకటి తప్పిస్తే వేరొకటి రాని ముఖ్యమంత్రి, దాదాగిరి చేసే ముఖ్యమంత్రి, గూండాగిరి చేసే ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ చేసే ముఖ్యమంత్రి. ఇంకేమొస్తుంది చెప్పండి ముఖ్యమంత్రికి? నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గొప్పగా 426 20 హామీలు అంటే కేసీఆర్ ఒకటిస్తే నీకు 4 ఇస్తా నేను, ఇది నీ మొత్తం హామీల చిట్టా. అరే నువ్వు 4 ఇయ్యకపోయి 2 అన్నా ఇయ్యి. మా పోరాటం అది కదా, నీతోటి మేము పోరాటం దానికోసం చేస్తున్నాం కదా. దానికి మేనిఫెస్టో చట్టబద్ధత లేదు. ఇంకోసారి మాట్లాడదు. కానీ నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. మీరు డైవర్ట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే, ఈయనని దించుతారా ఉంచుతారా అట్లాంటి వ్యూహం ఏమన్నా ఆయన అడుగుతున్నాను.
ఆయన దిగిపోయే వరకు మా కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టరు. గవర్నర్ గారి కోసం వస్తారు పోతారు. మరి ఎందుకు సార్ పనిలేక ఎమ్మెల్యే ఉన్నారా అంటున్నాను. డైరెక్ట్ గా అడుగుతున్నా క్వశ్చన్. 100% డైరెక్ట్ గా అడుగుతున్నా. మాకు రైట్ అండి. ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోనా అంటే ఇది తప్పు కదా సార్ అంటున్నా. ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అంతా కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటే సార్ ప్రతిపక్ష నాయకుడు అని చెప్తున్నారు మీరు. కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్య రక్షకుడు. మీరు కూడా కాదు సార్, చేత కాదు. ఒక్క నిమిషం రక్షణ మీతో చేత. నేను మిమ్మల్ని అంటున్నా అనండి. నేను చెప్పేది కాదు. ఒక్క మాట దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు యాజ్ ఏది కామన్ మెన్ గా సీఎం గారి దగ్గర వెళ్ళి సీఎం గారి దగ్గర వెళ్ళి ఆయన మేనిఫెస్టో ఇట్లా పెట్టి ఇక చూడు బై సార్ అన్ని అడుగుతున్నాం సార్. మేము అన్ని హైడ్రా అడుగుతున్నాం, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని అడుగుతున్నాం, అన్ని అడుగుతున్నాం. మేము అడగకుండా ఏం లేవు. పౌరుడు దిక్కెళ్ళి హెల్త్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇస్తాం. మా ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయం మా కార్యకర్తలు. సార్ నేను అడిగేది ఆయనతో పోరాడి మీలాగా మేము భయపడం. మేము దమ్ము ధైర్యం తోటి రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేస్తాం కామన్ మెన్ కోసం. మీకోసమే సార్ నేనేమంటున్నా సార్ విజయ్ గారు, నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన వ్యూహంలో కావచ్చు, మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ రేపు పొద్దున మీరు ఎమ్మెల్యే అయితే కూడా అంటే ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, లేకపోతే ఆయన్ని దించుదాం అనుకుంటున్నారా, లేదా 3-4 సంవత్సరాల తర్వాత అధికారంలో ఈ క్వశ్చన్కి నాకు 4 సార్లు రేవంత్ రెడ్డి గారిని దించాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఫస్ట్ పాయింట్ అంటే 3.5 మీరే చెప్తారు. 3.5 సంవత్సరాలకి తర్వాత కూడా అన్యాయం జరుగుతుంది మీరే చెప్తారు కదా. దించే అర్హత కూడా ఆయన లేదు. అంత గొప్పోడా ఆయన, దించేంత గొప్పోడా? కానీ వాళ్ళ దాంట్లో మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎవరు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మధు యాస్కి గౌడ్ గారు ఉన్నారు, అర్థమైంది, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వెంకట్ రెడ్డి గారు ఉన్నారు. అవునా? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అంటే వాళ్ళే దించుతారు, మేము దించాల్సిన అవసరం లేదనా? ఆటోమేటికల్లీ రేపో మాపో ఎప్పుడో జరుగుతుంది పంచాయతీ. ఆయన ఉండడు. మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడైనా తిట్టుకుంటానో కొట్టుకుంటానో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మాకు యథార్థం ఉంటుంది. మేము దాన్ని నచ్చుతాం. కానీ దొడ్డిదారిన తెలుగుదేశం ఎవరు చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా ఎదిగినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయి ఈరోజు కాంగ్రెస్ రూపంలో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ నాగం చేస్తావు, ఇక్కడ మా బీఆర్ఎస్ నాగం చేయనిక నువ్వు పంతావు అంటే బయట వ్యక్తులు. అక్కడ మోదీ గారితో నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటావు, చంద్రబాబు నాయుడు గారితో సెటిల్మెంట్లు చేసుకుంటావు, ఇక్కడనేమో ఎన్డీఏకు సపోర్ట్ ఇస్తావు, ఇక్కడనేమో కాంగ్రెస్. అవునండి, 420 హామీలు ఒకవేళ నిజంగా నెరవేరలేవు. ఎవరి నష్టం అండి? మాకా కాంగ్రెస్ కా? మీరు చెప్పండి. మీకు కూడా దొరుకుతుంది, మీరు కూడా కాదండి, మీకు కూడా ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, ఓట్లు వేస్తాడు ఎవడన్నా అంటే. ఒకవైపు వాళ్ళ ప్రణాళిక ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక, ఒకవైపు కాంగ్రెస్ పార్టీని చంపాలి, రెండో వైపు బద్నాం చేసి అవినీతి చేసిండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని చంపేస్తే బ్రహ్మాండంగా ఈడ భారతీయ జనతా పార్టీని కూర్చుని పెడితే ఆ భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి అయిదామని కలలు కంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. కాబట్టి మరి ఆయన దమ్ముంటే ఆయన చూసుకొని, మా దమ్ముంటే మేము దాన్ని ఎట్లా ఆపాలో మేము చూసుకుంటాం. అర్థమైందా? ఇది జరగబోయేది. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది శ్రీరామ రక్ష, నమ్మిన బంటు హనుమంతు లాంటోడు, ఏది ఇంటికి పెద్ద కొడుకు లాంటోడు, నమ్మినటువంటి వ్యక్తి ఎవరు ఆయన ఉన్నారంటే కేసీఆర్ గారు వలన సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు 1 సంవత్సరంన్నర తిరగలేదు, ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారు. 25 లక్షల మంది ఈరోజు రాత్రి మీరు చూసిర్రు, ఇది సాక్ష్యం. 25 కిలోమీటర్లు, ఎటు చూసినా 25 కిలోమీటర్లు చెక్కజామ్ అయిందనంటే మీరు పోలీసు వాళ్ళని అడగండి. రైట్ సార్ ఒక్క నిమిషం. ఇది రెండవ భాగం అయితే కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. చాలా ఆరోపణలు అయితే చేశారు. ఈ ఇంటర్వ్యూ ఒక రోజులో అయిపోయేది కాదు. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ అయితే ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.